మాంగళ్య షాపింగ్ మాల్ శ్రీలీల గారిచే రేపే ఘన ప్రారంభం. మాంగళ్య షాపింగ్ మాల్, వైరా రోడ్, ఖమ్మం. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీ పెట్టారు. ఈ 2026 మార్చి 14 నాటికి అది 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట అడుగు పెట్టబోతుంది. ఇంతకీ పవన్ పార్టీ పుష్కరకాలపు రాజకీయ ప్రస్థానం ఎలాంటిది? ఆ ఉత్థాన పతనాలు ఎలాంటివి? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? భవిష్యత్ ఎలా ఉండబోతుంది? ఒక పరిశీలన. పవన్ రాజకీయాలను మొత్తం 3 దశలుగా విభజించవచ్చు. 2014లో కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో నినాదంతో వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వయంగా పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుదారుగా నిలిచారు పవన్. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం కూటమి బయటకు వచ్చి సొంత పోరాటం మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్. 2019-24 మధ్య లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అది తగిన ఫలితాన్ని ఇవ్వలేదు. తాను పోటీ చేసిన 2 చోట్ల గాజువాక, భీమవరం నుంచి ఓడిపోయారు. తర్వాత తన పంతా మార్చి చంద్రబాబు అరెస్టు సమయంలో రాజమండ్రి జైలు ముందు టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ ని ప్రకటించారు. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతోనే తాను అలయన్స్ కి ట్రై చేసినట్టు చెప్పారు. వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఎండగట్టి అద్భుత ఫలితాలను రాబట్టారు. ఏ మాట కామాట 2024 జనసేనకు బాగా కలిసొచ్చిన సంవత్సరం. ఆ ఏడు జరిగిన ఎన్నికల్లో ఇటు పిఠాపురం నుంచి జనసేనాని పవన్ గెలవడంతో పాటు అటు 21 మంది ఎమ్మెల్యేలకు 21 మంది గెలవడం, 2 ఎంపీలు పోటీ చేస్తే 2 గెలవడం. ఒకప్పుడు 2 చోట్ల పోటీ చేసి ఓడిన పవన్ ఇప్పుడు 100కు 100 పక్కా విన్నింగ్ రేట్ ని కైవసం చేసుకుని నేషన్ వైడ్ హీరో కావడం కలలో కూడా ఊహించని విజయంగా మారింది. గాజువాక, భీమవరంలో ఓడిపోవడం అనే ఘోర పరాభవాలతో పాటు గత ప్రభుత్వ హయాంలో పవన్ పెళ్లిళ్లు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇవి కూడా ఆయన్ను మానసికంగా వేధించాయి. విశాఖ పర్యటనలో ఆయన్ను హోటల్ గదికే పరిమితం చేసి జనసైనికులపై పెట్టిన కేసులు సేనాని సహనానికే పెట్టిన పరీక్షగా నిలిచింది. ఇలాంటి ఎన్నో ఉత్థాన పతనాలు ఎదుర్కొని ఎట్టకేలకు విజేతగా నిలిచారు పవన్ కళ్యాణ్. తన అన్నకు కూడా సాధ్యం కాని ఫీట్ షురూ చేసి చూపించారు. రాజకీయాల్లో ఓర్పు, సహనం ఎంత ముఖ్యమో నిరూపించారు. ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి ఏదో అయిపోవాలన్న ఆలోచన చేయకుండా ఒక క్రమ పద్ధతిలో టార్గెట్ పెట్టుకుని సాధించుకుంటూ పోతే అధికారం, పదవులు వాటంతట అవే వస్తాయన్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్. ఒకప్పుడు తనను వెక్కిరించిన రాజకీయ రికార్డులు ఇప్పుడు తనే వాటిని చూసి కన్నుగీటే వరకు తీసుకొచ్చారు పవన్. ప్రస్తుతం పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ మరియు పర్యావరణ శాఖల మంత్రిగా గ్రౌండ్ లెవెల్లో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి పరిపాలన అంటే ఇది అని ప్రూవ్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటు హిందుత్వ విధానంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సనాతన బోర్డు కోసం పోరాడుతూ దక్షిణాది నుంచి సరికొత్త హిందూ నాయకుడిగా అవతరిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఒకప్పుడు కింగ్ మేకర్ స్థాయి నుంచి నేడు కింగ్ గా అవతరించే వరకు పవన్ ప్రస్థానం ఆద్యంతం ఉత్కంఠభరితం, ఉత్తేజితం. పవన్ భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిద్దాం. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతాం. మొత్తంగా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని మొండిగా విజయాలు సాధించిన స్ఫూర్తిదాయక ప్రయాణానికి కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్.